ఆ డబ్బు చనిపోయిన ఆఖరి శ్వాస వరకే ఉంటుంది. కుటుంబీకుల జోబులు పెట్టి లాగేస్తారు. నీ చేతిలో ఆ జోబులో 10,000 పెట్టుకొని చచ్చిపోయాడమ్మా, పోనీలే మట్టిలో పెట్టాదని పెడతారా? మెల్లగా జోబులో నుంచి తీసేస్తారు, రింగులు పెరికేస్తారు, కమ్మలు పెరికేస్తారు, అన్నీ పెరికేస్తారు. నిన్ను ఒట్టి శవంగా సమాధిలో పెడతారు. అందుకే డబ్బు అనింది, నువ్వు చనిపోయే ఆఖరి ఊపిరి దాకా నీతో ఉంటా, ఊపిరి పొంగనే నీ దగ్గర ఉండలేను ఉండలేను. రెండవ స్నేహితుడు అని చెప్పాను కదా, వాళ్ళు కుటుంబీకులు, బంధువులు. వాళ్ళు అన్నారు నువ్వు చనిపోతే ఖచ్చితంగా వచ్చి నిన్ను సమాధి చేస్తాం. సమాధి చేసేది వాళ్ళే కదా, కుటుంబీకులు, బంధువులు చేస్తారు. అందుకే రెండవ స్నేహితుడు అన్నాడు, ఖచ్చితంగా శ్మశానం దాకా నీ వెంట వస్తా. మూడో స్నేహితుడు, దేవుడు మనలో ఉంచిన ఆత్మ. కొడుతూ దేవుని హల్లెలూయా.